హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు గౌతమ్ వ్లాగ్స్. ఇంకా ఈరోజు శ్రావణ మాసం ఏకాదశి కదండీ! ఇంక శ్రావణ మాసం అయిపోవస్తుంది. ఈరోజు ఏకాదశి కదా! దీన్ని అజా ఏకాదశి అంటారు. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఈరోజు ఏకాదశి వ్రతం చేస్తారు. ఇంకా ఆ తర్వాత పూజ అయిపోయాక గ్యాస్ అంతా క్లీన్ చేసి ముగ్గు పెట్టుకున్నాను. ఇంకా వాము, జీలకర్ర వాటర్, హాట్ వాటర్ తాగుతాను కదా! అదైతే పెట్టేసుకున్నాను. ఇంకా పిల్లలు స్వీట్ కార్న్ తింటున్నారు కదా! అవే ఉడకబెట్టి ఇచ్చేసాను మార్నింగు బ్రేక్‌ఫాస్ట్‌కి. ఇంకా ఆ తర్వాత అయితే దోసలు వేసుకున్నాము. ఇది శనగపప్పు చట్నీ చేసాం. కొంచెం మజ్జిగ వేస్తే రంగొస్తుందని వేసాను. ఎర్రగా వచ్చినాయి దోసలు. ఇంకా ఆ తర్వాత అయితే అరటికాయ, ఒక టమాటా ఏసి ఇగురు వండుదామని కూర కోసి పెట్టుకున్నాను. అరటికాయ ముక్కలు ఉప్పు నీళ్ళు వేసాను. కూర వండిన తర్వాత ఇలా వస్తది. అన్ని ఇగురు కూరల్లో పాలు పోసుకుంటాం కదండీ! మీకు తెలిసిందే కదా! వేసాము. ఇంకా రైస్ అయితే ఇలా పెట్టుకుంటున్నాను. అందరూ డైరెక్ట్‌గా పెట్టకూడదు అంటున్నారని ఒక గిన్నెలో పెడుతున్నాను. అరటికాయ కూర ఇంకా సాంబార్ పెట్టాను. అదేనండి పప్పులుసు అండి. సాంబార్ అయితే అన్ని కూరగాయలు వేయాలి కదా! ఇది ఓన్లీ ములక్కాడ, టమాటా వేసాను. అదే పప్పులుసో, సాంబార్ ఇంకేదైనా. నెయ్యి, ఇంకా ఆవకాయ ఉంది కదా! ఆవకాయతోటి ఇంకా పెరుగు. ఇంకా ఇవాల్టికైతే వంట అయితే ఇదేనండి. ఇదైతే ఒంట్లో బాలేదు కదా! వేడి తగ్గడానికని బార్లీ తాగమన్నారు. బార్లీ నీళ్ళైతే పెట్టుకున్నాను. ఉడుకుతున్నాయి. బార్లీ మిక్సీలో వేసి పౌడర్ చేసి దాన్ని ఉడకబెడుతున్నాను. ఇంకా ఈరోజు తెలుగు భాషా దినోత్సవము. తెలుగు భాషను మరవద్దు. తెలుగు భాషను గౌరవిద్దాం.